హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు రాక్షసుడి దానం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి మధ్య ఒళ్ళు జలధరింపజేసే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీ పట్ల జాలితో పాటు కోపం కూడా కలుగుతున్నది. ఎందుకంటే కేవలము స్వార్థబుద్ధితో తన ఒక్కడి మేలు కోసమే ఏదైనా అలౌకిక శక్తిని సాధించాలనుకునేవాడు కొద్దిపాటి అవాంతరాలు ఇక్కట్లు ఎదురవగానే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వెనుకంజ వేస్తాడు. అలా కాక ఇతరులకు చేసిన వాగ్దానం నిలుపుకునేందుకో లేక సమాజ శ్రేయస్సు కోసమో పూనుకున్నవాడు తన ప్రయత్నంలో అవసరమైతే ఆత్మార్పణ చేయగలడు. అయితే కొన్ని సమయాల్లో ఏది తన మేలు ఏది సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుందో తెలియని అవివేకులై ఉండి మొండి పట్టుదలగల మనుషులు కూడా ఉంటారు. నేను ఈ కష్టకార్యానికి పురుగొల్పినవాడు ఎలాంటివాడో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఎంతో కష్టపడి సాధించిన దాన్ని ఏ అపాత్రుడికో దానం చేయగలవేమో అన్న శంక కలుగుతుంది. అపాత్రదానము పాపకారణమవుతుందన్నారు పెద్దలు. ఇది మానవులకే కాదు, రాక్షసులకైనా దేవతలకైనా వర్తిస్తుంది. రక్తతర్పణుడు అనే రాక్షసుడు తను గడించిన అలౌకిక శక్తులు గల మణిని అవివేకంగా ఎలా అపాత్రదానం చేశాడో చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దండకారణ్యంలో రక్తతర్పణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ అరణ్యము హిమగిరి, సింహపురి అనే 2 రాజ్యాలను కలిపేది. అందువలన అటుగా చాలామంది బాటసారులు ప్రయాణం చేస్తుండేవారు. రక్తతర్పణుడు దొరికిన వారిని దొరికినట్లు చంపి తినేవాడు. ఒక పర్యాయము చంద్రకాంత అనే గంధర్వ కన్య భూలోకంలోని వింతలు చూడటానికి వచ్చింది. ఆమె అద్భుత సౌందర్య రాశి, ఎంతో దయా స్వభావం కలది. ఆమె దండకారణ్యంలో విహరిస్తూ ఉండగా ఆమె మెడలో ధరించిన మణి ఒకటి జారి క్రింద పడింది. చంద్రకాంత అది గమనించనే లేదు. కొంతసేపటికి ఆమె అక్కడి నుంచి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. రక్తతర్పణుడు అరణ్యంలో బాటసార్ల కోసం వెతుకుతూ ఉండగా వాడికి చంద్రకాంత పోగొట్టుకున్న మణి కనిపించింది. అది వింతకాంతలు విరజుమ్ముతున్నది. రక్తతర్పణుడు దాన్ని తీసుకొని బాగుందని మురిసిపోతూ మెడలో హారంగా ధరించాడు. ఆ మణిని ధరించగానే రక్తతర్పణుడిలో విపరీతమైన భావ సంచలనం కలిగింది. పరమ క్రూరుడైన వాడి హృదయంలో ఒక్కసారిగా దయ, కరుణ చోటు చేసుకున్నాయి. అంతలో వాడి దృష్టి అటుగా ప్రయాణం చేస్తున్న బాటసారుల మీదకు పడింది. ఒక చిన్నపిల్లవాడు తండ్రిని ఎత్తుకోమని మారం చేస్తున్నాడు. తండ్రి, నా దగ్గర ఓపిక లేదు, నడవమని వాణ్ణి కోప్పడుతున్నాడు. ఇది చూసి రక్తతర్పణుడు వాళ్ళ ముందుకు వెళ్ళి, చిన్నవాడు నడవలేకుండా ఉంటే ఆ మాత్రం ఎత్తుకోలేవా? నా భుజాల మీద కూర్చోండి, క్షణంలో గమ్యం చేరుస్తాను అన్నాడు. రాక్షసుణ్ణి చూడగానే బెంబేలెత్తిపోయిన ఆ బాటసారి కొడుకునెత్తుకొని అక్కడి నుంచి పారిపోయాడు. బాటసారి కనిపించగానే విరుచుకు తిని ఆకలి తీర్చుకోవలసిన తను వాడికి సహాయపడాలనుకోవటము వాడికే చాలా ఆశ్చర్యం కలిగించింది. వాడు తనకేం జరిగిందా అని విచారపడుతూ ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. వాణ్ణి అటుగా పోతున్న ధర్మవేదుడు అనే ముని చూశాడు. ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన రక్తతర్పణుడిని విచారానికి కారణం గుర్తెరిగి వాణ్ణి సమీపించి, రాక్షస, నీ ప్రవర్తన నీకే ఉంతగా ఉన్నది కదా. దానికి కారణము నువ్వు మెడలో ధరించిన మణి. ఆ మణి ఎంతో దయామయురాలైన చంద్రకాంత అనే గంధర్వ కన్యది. ఆ మణికి మనస్సులోని కోర్కెలను తీర్చగల మహిమ ఉన్నది. అందువలన నువ్వు ఇతరులకు సహాయపడాలనుకుంటే మనుష్య రూపం ధరించి సహాయపడవచ్చును అని చెప్పి ముందుకు సాగిపోయాడు. ముని చెప్పింది విన్న రాక్షసుడు మణి ప్రభావాన్ని పరీక్షించడానికి మనుష్య రూపం కావాలని కోరుకున్నాడు. మరుక్షణము వాడి రూపు మానవుడిగా మారిపోయింది. ఆనాటి నుంచి ఆ రాక్షసుడు అరణ్యం గుండా ప్రయాణించే బాటసార్లకు సహాయం చేయసాగాడు. వాళ్ళని దోచుకునే దోపిడీ దొంగలను తుదుముట్టించేవాడు. బాటసార్లు నీళ్ల కోసం ఇబ్బంది పడకుండా మార్గంలో అక్కడక్కడ బావులు తవ్వాడు. ముళ్ల పొదలు నరికి మార్గాన్ని మరింత సుగమం చేశాడు. అయితే ఎవరూ ఊహించని అవాంతరం ఒకటి వచ్చి పడింది. ముని ధర్మవేదుడు ఈ రాక్షసుడికి మణిప్రభావం వివరిస్తూ ఉండగా
అక్కడ చెట్ల మధ్య కొమ్మ మీద దాగి ఉన్న ఆతిథ్యుడు అనే సింహపురి గూఢాచారి విన్నాడు. సింహపురి రాజు విక్రమభూపతికి రాజ్యకాంక్ష ఎక్కువ. ఆయన పొరుగు రాజ్యము హిమగిరి మీద యుద్ధం ప్రకటించి దాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలనే పథకం వేశాడు. హిమగిరి రాజు విజయాదిత్యుడు ధర్మప్రభువు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉన్నది. ప్రజలు సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నారు. విక్రమభూపతి యుద్ధ ప్రతిపాదన విని విజయాదిత్యుడు తల్లడిల్లిపోయాడు. కారణము హిమగిరి ఆర్థికంగానూ సైనికపరంగానూ సింహపురితో పోలిస్తే బలహీనమైనది. విజయాదిత్యుడు పంపిన సంధి ప్రతిపాదనకు విక్రమభూపతి అంగీకరించకపోవడంతో యుద్ధం తప్పనిసరి అవ్వబోతున్నది. సింహపురి గూఢాచారి ఆతిథ్యుడు సింహపురి చేరి రాజు విక్రమభూపతికి తాను అరణ్యంలో చూసినది చెప్పి రాక్షసుడి నుంచి మహిమగల మణిని సంపాదించినట్లయితే చుట్టుపక్కల గల అన్ని రాజ్యాల్ని జయించవచ్చని వివరించాడు. ఇది విన్న విక్రమభూపతికి అప్పుడే తాను చక్రవర్తి అయినంత ఆనందం కలిగింది. అయినా రాక్షసుడు సహాయం అర్థించడానికి రథం మీద బయలుదేరాడు. అదే సమయంలో హిమగిరి రాజు విజయాదిత్యుడు రానున్న యుద్ధం గురించి తన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు మారువేషంలో రాజ్య సంచారానికి బయలుదేరాడు. ఒకచోట ఆయనకు ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్న ముని ధర్మవేదుడు కనిపించాడు. ఆయన ముఖంలోని దివ్య తేజస్సు గమనించిన విజయాదిత్యుడు ఆయనను సమీపించి వినయంగా నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ధర్మవేదుడు రాజును తేరిపారా చూసి, రాజా, నీ మనసులోని ఆవేదనను గ్రహించాను. సింహపురి రాజు విక్రమభూపతిని ఎదుర్కోవాలంటే ఒకే ఒక మార్గమున్నది. నువ్వు వెంటనే బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళు. అక్కడ రక్తతర్పణుడు అనే రాక్షసుడున్నాడు. వాడిప్పుడు ఒక మణి ప్రభావం వల్ల మారిపోయి మనుష్య రూపంలో ఆపదలో ఉన్నవారికి సహాయపడుతున్నాడు. వాడి మెడలోని మణి కారణంగా నువ్వు వాడిని గుర్తించవచ్చు. వాడికి పరిస్థితిని వివరించి ఆ ప్రభావం గల మణిని సంపాదించే ప్రయత్నం చెయ్యి అని సలహానిచ్చాడు. విజయాదిత్యుడు రక్తతర్పణుణ్ణి కలుసుకునేందుకు గుర్రం మీద వెంటనే బయలుదేరాడు. కానీ ఈ లోపలే సింహపురి రాజు విక్రమభూపతి మనుష్య రూపంలో ఉన్న రక్తతర్పణుణ్ణి కలుసుకొని, రాక్షసోత్తమ, తమ గురించి విన్నాను. నేను సింహపురి రాజైన విక్రమభూపతిని. తమలో తాము కీచులాడుకుంటున్న అన్ని రాజ్యాలని ఏకఛత్రాధిపత్యం కింద తీసుకువచ్చి ప్రజారంజకంగా పాలన చెయ్యాలనే సదుద్దేశంతో తమ దర్శనానికి వచ్చాను. మీరు దయతలిచి ప్రభావం గల మణిని నాకిస్తే ఎందరికో సహాయం చేసిన వారైతారు అని వేడుకున్నాడు. దానికి ఆ రాక్షసుడు, నేను ముందుగా నీ రాజ్యానికి వచ్చి నీ పాలన ఎలా ఉన్నదో చూడాలి. ఆ తర్వాత మాత్రమే మణిని నీకిచ్చే సంగతి నిర్ణయించగలను అన్నాడు. విక్రమభూపతి రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు విజయాదిత్యుడు అరణ్యంలో రాక్షసుణ్ణి గుర్తించి, మహానుభావ, నేను హిమగిరి రాజు విజయాదిత్యుణ్ణి. సింహపురి రాజు విక్రమభూపతి రాజ్యకాంక్షతో నా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. మీ మణి సహాయంతో తప్ప అతన్ని నేను జయించలేను. ధర్మబద్ధుడునైన నాకు సహాయపడగలరని నమ్ముతున్నాను అన్నాడు. అందుకు ఆ రాక్షసుడు, రాజా, విచారించకు. నీ రాజ్యానికి వచ్చి ప్రజల స్థితి ఎలా ఉన్నది గమనించాక నీకు సహాయం చేయే విషయమై నిర్ణయం తీసుకుంటాను. నీ శత్రువైన విక్రమభూపతికి కూడా ఇలాగే మాట ఇచ్చాను అన్నాడు. విజయాదిత్యుడు రక్తతర్పణుడికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. రక్తతర్పణుడు ముందుగా హిమగిరి రాజ్యానికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితులను చూసి విజయాదిత్యుడు ధర్మప్రభువని, అతడి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారని గ్రహించాడు. ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు సింహపురి రాజు సైన్యాన్ని ఆయుత్తపరుస్తున్నాడని కూడా తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతడు సింహపురి రాజ్యం వెళ్ళాడు. అక్కడ రాజు విక్రమభూపతి క్రూర పరిపాలన గురించి, రాజ్య విస్తరణాకాంక్షను గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఆ ఇద్దరు రాజుల్లో ప్రభావం గల మణిని ఏ రాజుకివ్వాలా అని రక్తతర్పణుడు కొంచెంసేపు ఆలోచించి రాజు విక్రమభూపతిని కలుసుకొని, రాజా, ఈ ప్రభావం గల మణిని నీకివ్వదలిచాను, స్వీకరించు అని మణిని ఆయనకిచ్చి అరణ్యం కేసి సాగిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, రక్తతర్పణుడు చేసింది కేవలం అపాత్రదానమే కదా. తన ప్రజలని అతి క్రూరంగా పరిపాలిస్తూ ఉండటమే కాక యుద్ధం ద్వారా పొరుగు రాజ్యాల్ని ఆక్రమించి చక్రవర్తి కావాలనుకునే కాంక్ష గలవాడు విక్రమభూపతి. ఈ విషయం రక్తతర్పణుడు స్వయంగా తెలుసుకున్నాడు.
అటువంటి రాజుకు ప్రభావం గల మణిదానం చేయటమంటే ఆ రాజు మరింత యథేచ్ఛగా తన ప్రజలను, పొరుగు రాజ్య ప్రజలను హింసల పాలు చేయటానికి సహాయపడటమే కదా. ఇంత అవివేకమైన అపాత్ర దానానికి రక్తతర్పణుడు ఎందుకు పూనుకున్నాడు? ఆ మణిని విక్రమభూపతికి కాక ఎంతో శాంత స్వభావుడు ధర్మప్రభువు అయిన విజయాదిత్యుడికి దానం చేసి ఉంటే అతడు తనపై యుద్ధానికి రానున్న విక్రమభూపతిని ఓడించి ఆ రాజ్య ప్రజల్ని కూడా ధర్మంగా పాలించి ఉండేవాడు కదా. ఈ సందేహాలకి సమాధానం తెలుసుక కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ రాక్షసుడు చేసిన పని పైకి అవివేకంగా అపాత్రదానంగా కనిపించవచ్చు, కానీ అతడు తన స్వానుభవాన్ని ఆధారంగా చేసుకుని ఎంతో వివేకంగా ప్రవర్తించాడు. దారిపోయే మనుషుల్ని చంపి తినే క్రూర స్వభావుడైన తనను ఆ మణి అతి సాధు స్వభావుని చేసింది. అందువలన రాజ్యకాంక్షతో యుద్ధాలు ప్రారంభించి ప్రజాక్షయానికి సిద్ధపడే విక్రమభూపతిని ఆ మణి తప్పకుండా సాధు స్వభావుణ్ణి, ప్రజారంజకంగా రాజ్యం పాలించే ప్రభువును చేయగలదు. ప్రస్తుతము సాత్వికుడు ధర్మ మార్గాన నడిచే విజయాదిత్యుడిపైన కొత్తగా ఆ మణి చూపే ప్రభావం ఏమీ ఉండదు. అందువలన దానిని అతడికి దానం చేయటం వృధా. ఇదంతా ఆలోచించే రక్తతర్పణుడు మణిని పాత్రుడైన వారికే దానం చేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు ఎవరి సాహసం వారిదే. రచించిన వారు రాయవరపు ఆదినారాయణరావు గారు. బీరన్న అనేవాడికి తన గ్రామంలోనే ఉన్న గౌరీ అంటే ఇష్టం. పెళ్లి చేసుకుందామనుకున్నాడు. గౌరీ వజ్రాల హారం తెచ్చిపెట్టమన్నది. అందుకు 1000 వరహాలైతుంది. అంత పెద్ద మొత్తము బీరన్న వద్ద లేదు. బీరన్నకు బాగా డబ్బు సంపాదించే పనులేవి చేతకావు. అందుకని వంట నేర్చుకున్నాడు. అందరిళ్లకు వెళ్ళి కూరలు తరగటం, పప్పు రుబ్బటం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. వంటలు కూడా చేస్తుంటాడు. అలా వచ్చిన డబ్బుతో రోజులు గడిచిపోతాయి తప్ప 1000 వరహాలు పోగు చేయటము వాడికి సాధ్యం కాదు. కానీ వాడికి గౌరిని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇలా ఉండగా ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. గొప్ప సాహసకార్యం చేసిన వాడికి 10,000 వరహాలు ఇస్తానన్నాడు రాజు. బీరన్నకు సాహసకార్యం చేయాలనే ఉంది. కానీ వాడికి కప్ప కలలో కనబడితేనే భయం. అందుకే వాడు వ్యవసాయం కూడా చేయటం లేదు. అలాంటి వాడు సాహసకార్యం ఎలా చేస్తాడు? ఆ గ్రామంలోనే ఉన్న రామయ్య తాతకు చాలా ఉపాయాలు తెలుసు. బీరన్న రామయ్య తాతను సాహస కార్యాలు చేయగల ఉపాయం చెప్పమన్నాడు. తాత బీరన్నను బాగా ఇరుగు. ఆయన వాడితో, భయము మనిషికి జబ్బు లాంటిది. ధైర్యం ఉంటే పర్వాలేదు. లేనివాడు మందులు పుచ్చుకొని భయాన్ని తగ్గించుకోవాలి. భయం లేనివాడు సాహస కార్యాలు సులభంగా చేయగలడు. నువ్వు చంద్రపురం వెళ్ళు. అక్కడ కొండ గుహలో ఒక బైరాగి ఉంటున్నాడు. ఆయన వద్ద భయాన్ని తగ్గించే మూలికలు ఉన్నాయి అని చెప్పాడు. వెంటనే బీరన్న గౌరిని కలుసుకొని, నీకోసం నేను చంద్రపురం వెళుతున్నాను. అక్కడ నా భయాన్ని తగ్గించుకొని రాజధానికి వెళ్ళి సాహసకార్యం చేసి డబ్బు సంపాదించి దానితో నీకు వజ్రాల హారం కొని తెస్తాను అంటూ రామయ్య తాత చెప్పిందంతా చెప్పాడు. గౌరీ నవ్వి, నువ్వింకా చంద్రపురం వెళ్తానంటున్నావు. నారన్న అప్పుడే రాజధానికి నేరుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు నీకంటే ముందుగా వజ్రాల హారం తెస్తే నేను వాడినే పెళ్లి చేసుకుంటాను అన్నది. నారన్నకు కూడా గౌరీ అంటే ఇష్టం. వాడు బీరన్న అంత అందగాడు కాకపోయినా మహాసాహసి. వట్టి చేతులతో తాచుపామును పట్టుకుంటాడు. అర్ధరాత్రి పూట దయ్యాల మర్రి కింద పడుకుంటాడు. వాడితో తను పోటీ పడగలడా? ఇలా ఆలోచించి చివరికి బీరన్న మనసు రాయి చేసుకుని చంద్రపురం వెళ్ళాడు. బైరాగిని కలుసుకున్నాడు. ఆయన బీరన్న కథ విని, ఆ మూలిక ఈ పక్క గుహలో ఉంది, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. బీరన్న గుహలోకి తొంగి చూడగానే కప్పలు బెకబెకమని నవ్వాయి. వాడు కంగారు పడి బైరాగితో, స్వామి, గుహ నిండా కప్పలున్నట్లున్నాయి, ఎలా వెళ్ళేది అన్నాడు. పాములైతే ప్రాణాలు తీస్తాయి గాని కప్పలేం చేస్తాయి నాయనా, వెళ్ళి మూలికని తెచ్చుకో. అక్కడ కప్పలు తప్ప మరే జంతువులు లేవు అన్నాడు బైరాగి. స్వామి, నా మీద దయ ఉంచి ఆ మూలికను తమరే తెచ్చివ్వండి. మీ మేలు ఈ జన్మకు మరచిపోలేను అని బీరన్న వేడుకున్నాడు. నువ్వు స్వయంగా తెచ్చుకుంటేనే మూలిక నీకు పనిచేస్తుంది అని బైరాగి బీరన్నకు ఖచ్చితంగా చెప్పేశాడు. అయితే నా అదృష్టం ఇంతే
అని బీరన్న తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో బీరన్నకొక గుర్రబండి ఎదురైంది. అందులో పరగణాకంతకి వస్తాదు పైడిరాజు కూతురు రాగమతి ప్రయాణం చేస్తూ వాడిని చూసి బండి ఆపించింది. ఆమెది తిక్కబుద్ధి, పైగా ఎక్కడూ లేని పొగరు. అందువలనే ఆమెకి 20 ఏళ్ళు నిండినా పెళ్లి చేయలేక పైడిరాజు నానా అవస్థ పడుతున్నాడు. బీరన్న బండిని సమీపించగానే రాగమతి, ఆహా ఏమందము, నేను వస్తాదు పైడిరాజు కూతుర్ని, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నది. నేను గౌరిని ప్రేమించాను, ఆమెను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని నొక్కి చెప్పాడు బీరన్న. రాగమతి గౌరి గురించి వాడిని వివరాలు అడిగి తెలుసుకుని, నువ్వు వెర్రివాడిలా ఉన్నావు, ఆ గౌరి పూటకు గతిలేనిది, నేను వస్తాదు కూతుర్ని, నన్ను కాదని దాన్ని చేసుకుంటావా అన్నది కోపంగా. అవునన్నట్లు తలాడించాడు బీరన్న. అంతలో బండిలో నుంచి బొద్దింక ఒకటి వచ్చి వాడి మీద పడింది. బీరన్న హడలిపోయి కెవ్వుమని అరిచాడు. వాడు మహాపిరికి అని అర్థం చేసుకున్న రాగమతి, నన్ను పెళ్లి చేసుకోనంటే నిన్ను బొద్దింకులున్న గదిలో బంధిస్తాను అని బెదిరించింది. ఆ మాట వింటూనే బీరన్న అక్కడి నుంచి పరుగు పుచ్చుకున్నాడు. రాగమతి వాణ్ణి బండితో తరిమింది. ఆ సమయానికి అటుగా వస్తున్న నారన్న బండిని అటకాయించి ఏమిటి అన్యాయమని అడిగాడు. రాగమతి వాడికి జరిగింది చెప్పింది. కప్పలకి బొద్దింకులకి భయపడేవాడివి, ఈ చుట్టుపక్కల 5-6 పరగణాల్లో పేరు మోసిన వస్తాదు పైడిరాజు కూతుర్ని పెళ్లాడవచ్చా? ఇలాంటి వాడు వస్తాదు అల్లుడే అయితే జనం నవ్వుకోరా అన్నాడు నారన్న. ఆ మాట నిజమే, అయితే నేను సాహసవీరుణ్ణి పెళ్లి చేసుకుంటాను, అందం సంగతి తర్వాత అని రాగమతి బండిని మళ్లించి తన దాన్ని తాను వెళ్ళిపోయింది. ఆయాసంతో రుప్పుతూ నిలబడ్డ బీరన్న నారన్నకు కృతజ్ఞతలు తెలుపుకొని, నువ్వప్పుడే రాజధాని నుంచి తిరిగి వస్తున్నావా, ఏం సాహస కార్యం చేశావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు నారన్న జబ్బలు చెరుచుకుని, ఒకేసారి 2 మొసళ్లతో నీటిలో ఉండి పోరాడి నెగ్గాను. రాజు నాకు 10,000 వరహాలిచ్చాడు, అంత డబ్బు పెట్టి చాలా అందమైన వజ్రాల హారం కొన్నాను, గౌరిని పెళ్లి చేసుకుంటాను అని వాడింకా ఏదో చెప్పబోతూ ఉండగా వాళ్ళున్న చెట్టుపై నుంచి వాళ్ళ మీదకి వలలాంటిదొకటి పడింది. వలలో నుంచి బయటపడేందుకు బీరన్న నారన్న పెనుగులాడుతూ ఉండగా చెట్టు మీద నుంచి 4 దొంగలు క్రిందకు దూకి నారన్న వద్ద ఉన్న వజ్రాల హారం గుంజుకొని పారిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి బీరన్న నారన్న వలలో నుంచి బయటపడ్డారు. నారన్న బీరన్నతో, దొంగలిక్కడ చెట్టు మీద మాట వేసి ఉన్నారన్నమాట, నా దగ్గరున్న వజ్రాల హారం సంగతి తెలియగానే మన మీద వల విసిరారు, నేను వాళ్ళని వదలను, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని పట్టుకొని వజ్రాల హారం తెస్తాను, ఈలోగా నువ్వు గ్రామానికి వెళ్ళి గౌరికి నేను వస్తున్న విషయం చెప్పు అన్నాడు. నారన్న దొంగలు వెళ్ళిన దిశగా పరిగెత్తితే బీరన్న తన గ్రామంలోకి చేరిగి జరిగిందంతా గౌరికి చెప్పాడు. 4 దొంగల్ని పట్టుకునేందుకు ఒక్కడే వెళ్ళాడా, వాడి మొండి ధైర్యాన్ని మెచ్చుకోవాలి అన్నది గౌరి. నారన్నను మెచ్చుకుంది. ఇక ఆమె నారన్ననే పెళ్లి చేసుకుంటుందని బీరన్న రూఢి చేసుకున్నాడు. కొద్దిసేపట్లో నారన్న వజ్రాల హారం తీసుకుని రావటం ఖాయం. ఇలా అనుకుని వాడి ధైర్యం చేసి, అసలు పెళ్లికి వజ్రాల హారానికి సంబంధం ఏమిటి, నీకు డబ్బులు ముఖ్యమా ప్రేమ ముఖ్యమా, నేను వజ్రాల హారం తేలేను, కానీ నాకు నువ్వే కావాలి, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. గౌరీ నవ్వి, నాకు నువ్వంటే ఇష్టమే, ఈ మాత్రం మాట ముందే అనుంటే అప్పుడే నేను పెళ్లికి ఒప్పుకొని ఉండేదాన్ని, సరేలే ఇప్పటికైనా ధైర్యం చేశావు కాబట్టి నీతోనే నా పెళ్లి జరుగుతుంది అన్నది. బీరన్న సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అంతలో నారన్న అక్కడికి వజ్రాల హారం తీసుకుని వచ్చాడు. నువ్వు ఆలస్యం చేశావు, నువ్వు చేయలేని సాహసం చేసిన బీరన్నను నేను పెళ్లి చేసుకుంటున్నాను అని గౌరీ వాడికి చెప్పింది. కప్పలకి బొద్దింకలకు భయపడేవాడు నేను చేయలేని సాహసం ఏం చేశాడు అని అడిగాడు ఆ నారన్న ఆశ్చర్యంగా. సాహసం అంటే కేవలము కత్తి యుద్ధాలు కావు, మోసళ్లతో పోరాటమూ కాదు, మనసులోని మాటని ధైర్యంగా చెప్పగలగాలి. బీరన్న ఎంత ధైర్యవంతుడంటే నా కోసము వస్తాదు కూతుర్ని కూడా కాదన్నాడు. అందువల్ల ఎంత ప్రమాదము, కోపం వచ్చిందంటే వస్తాదు బాణాకరతో బీరన్న ఒళ్ళు హూనం చేయవచ్చు. మనసులోని మాట చెప్పే ధైర్యం ఉంది కనుకే నాతో పెళ్లి గురించి మాట్లాడాడు. నిజమే, ఇష్టపడి పెళ్లి చేసుకునే పెళ్లికి షరతులెందుకు, హారం కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటే అది వ్యాపారం అనిపించుకోదా అన్నది గౌరీ. నారన్న గౌరీ చెప్పిన దానికి అంగీకరించి, నీ మాటల్లో నాకు న్యాయం కనబడుతున్నది,
నాకు సాహస కార్యాలు చేయటం అంటే మోజుండి రాజధానికి వెళ్ళాను. అంతా నా గురించి గొప్పగా చెప్పుకోవాలనే వజ్రాల హారాన్ని అంత ఖరీదు పెట్టుకున్నాను. వస్తాదు కూతురు రాగమతిని చూడగానే ఆమె అందానికి నాకు మతిపోయింది. రాగమతి సాహస వీరుని పెళ్లి చేసుకుంటాననగానే నాకు ఆమె పైన ఆశ కూడా పుట్టింది. కానీ నా ఇష్టాన్ని గురించి ఆమెకు చెప్పే సాహసం చేయలేకపోయాను. నాకు అవసరమైన చోట ఉపయోగపడని సాహసం నాకెందుకు? ఆ విధంగా బీరన్నే నాకంటే సాహసి అన్నాడు. దానికి బీరన్న ఉత్సాహపడిపోతూ, నేను సాహసినేనని ఒప్పుకున్నావన్నమాట. పద, వస్తాదు పైడిరాజు కూతుర్ని పెళ్లాడేందుకు నేను నీకు సహాయపడతాను. నీ సాహసం నీది, నా సాహసం నాది అన్నాడు. అది విన్న గౌరి చిరునవ్వు నవ్వి, అవును, ఎవరి సాహసం వారిది అన్నది. ఆ తర్వాత కొద్ది రోజులకే సాహస వీరుడైన నారన్న రాగమతికి, బీరన్న గౌరీలకు పెళ్లిళ్ళు జరిగాయి. మరొక చిన్న కథ, పేరు చేపల వేట. రచించిన వారు వారణాసి శ్రీరామకృష్ణ గారు. పని మీద పట్నం వెళుతున్న చంద్రయ్యకు దారిలో ఒక చెరువు కట్ట మీద ఒక వింత దృశ్యం కంటపడింది. అదేమిటంటే, ఇద్దరు వ్యక్తులు చేతిలో చెరొక అద్దాన్ని పట్టుకొని సూర్యుడు అద్దాలలో ప్రతిబింబించగా వచ్చిన కాంతిని చెరువు నీటిపైన ప్రసరింపచేస్తున్నారు. సంగతేంటో తెలుసుకుందామని చెరువు కట్ట ఎక్కిన చంద్రయ్య ఆ ఇద్దరిలో ఒకడు తమ ఊరివాడే అయిన కిష్టయ్య అని గ్రహించాడు. రెండవవాడు అజానుబాహువు, చారల పంచ గళ్ళ చొక్కాతో పట్నం వాడిలాగా కనిపిస్తున్నాడు. చంద్రయ్య వాళ్ళిద్దరినీ సమీపించి, వింతగా ఉందే, ఏంటి మీరు చేస్తున్నది అని అడిగాడు. ఆ ప్రశ్నకి పట్నంవాడు, తెలియని వాడికి ప్రతీదీ వింతే, లోకమే ఒక పెద్ద వింత. మేము చెరువు కట్టపై ఉన్నాం, దిగువన ఉన్న చెరువులో చేపలు పడుతున్నాము అన్నాడు. అది విని చంద్రయ్య ఆశ్చర్యపోతూ, ఇదేదో మహావింతలా ఉందే, వల వేసి చేపలు పట్టగా చూశాను, గాలంతో పట్టగా చూశాను, ఇలా చేపలు పట్టగా ఎన్నడూ చూడలేదు. ఇంతకీ చేపల్ని ఎలా పడతావు అని అడిగాడు. ఇది చేపల వేట విద్య. ఈ విద్య నేర్చినవాడు నీళ్లలో దిగి కాళ్లకు చేతులకు బురద చేసుకొని అవసరం లేదు, వల గాలాల్లాంటివి మోయని అవసరం లేదు అన్నాడు పట్నంవాడు. చంద్రయ్య మరింత ఆశ్చర్యపోయాడు. పట్నంవాడు కోపంగా, మా తాత తండ్రుల నుంచి నేర్చిన విద్యను నీకు ఉచితంగా చెప్పడానికి నేనేమన్నా అమాయకుని అనుకుంటున్నావా? ఇతన్ని చూడు, ఒడ్డున నిలబడి చేపలు పట్టే రహస్యాన్ని నా దగ్గరే తెలుసుకుని నాకే పోటీగా నిలబడ్డాడు. నాకెంత నష్టమో? నీకు మరీ అంతగా ఈ విద్య నేర్వాలని ఉంటే నాకు 50 రూపాయలు ఇవ్వు, ఈ రహస్యం నీకు చెప్పేస్తాను అన్నాడు. చంద్రయ్య వెంటనే రొంటి నిండి డబ్బులు తీసి లెక్కపెట్టి 50 రూపాయలు పట్నం వాడికి ఇచ్చాడు. వాడు డబ్బు భద్రం చేసుకుని చంద్రయ్యతో, ఉన్న కిటికంతా ఈ అద్దంలోనే ఉంది, మాలాగే కదలకుండా నిలబడి సూర్యకిరణాల కాంతిని చెరువు నీటిలో ఒకే చోట పడేలా చేస్తూ ఉండు. చేపలు ఎండ దెబ్బకు సొమ్ముసిల్లి నీటిపైకి తేల్తాయి, తర్వాత వాటిని పట్టి ఒడ్డుకు చేర్చుకోవటమే మన పని అన్నాడు. చంద్రయ్య, ఇంతవరకు ఇలా ఎన్ని చేపలు చిక్కాయి అని అడిగాడు పట్నం వాడిని అనుమానంగా. వాడు నవ్వి, నీతో కలిపి 6 అన్నాడు. మోసం, దగా అంటూ చిందులేశాడు చంద్రయ్య. ఊరికే అరిచి ఉపయోగం లేదు, నీలాంటి మరో చేప వచ్చి నాకు చిక్కిందాకా నాతో పాటు అద్దం పట్టుకొని నిలబడ్డావంటే 25 రూపాయలు తిరిగిస్తాను, సరేనా అంటూ అప్పటిదాకా తనతో పాటు నిలుచున్న కిష్టయ్య చేతిలో 25 రూపాయలు పెట్టాడు. అరగంట కాలం గడిచింది. అంతలో చెరువు కట్ట అవతలి వైపు నుంచి కిష్టయ్య 4 మనుషులతో వస్తున్నాడు. అందరి చేతుల్లో దుడ్డు కర్రలున్నాయి. వాళ్ళని చూసి పట్నంవాడు ముందు సంతోషించి, తర్వాత అనుమానంగా, నా దగ్గర చేపల వేట నేర్చినవాడు మరి 4 ఆ విద్య నేర్చుకునేందుకు తీసుకువస్తున్నాడు, బాగానే ఉంది, మరి చేతిలో ఆ దుడ్డు కర్రలేమిటి అన్నాడు. చంద్రయ్య పెద్దగా నవ్వి, వాళ్ళు దుడ్డు కర్రల వేట నీకు నేర్పించేందుకు వస్తున్నారు, కాళ్ళు చేతులు విరిగాక నువ్వు పట్నం ఎలా పోగలవా అనే విచారంగా ఉంది అన్నాడు. వెంటనే పట్నంవాడు కిష్టయ్య చంద్రయ్యల నుంచి తీసుకున్న డబ్బుతో పాటు మరికొంత డబ్బుని చంద్రయ్య చేతిలో పెట్టి తిరిగి చూడకుండా పట్నం కేసు బయలుదేరాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.